taking off. Your attitude is everything. It ఓకే. makes వన్ you. సెకండ్. 1 సెకండ్ అన్న. క్లాస్‌లో అందరికి యాటిట్యూడ్స్ ఉన్నాయా? యాటిట్యూడ్స్ ఉన్నాయా లేదా? చరిష్మా Sir. యాటిట్యూడ్ ఉందా నీకు? Yes, sir. గుడ్. వాట్ అబౌట్ లక్ష్మీ ప్రియ, యాటిట్యూడ్ ఉందమ్మా? Yes, sir. ఓకే. వాట్ అబౌట్ హేమంత్, అభిరామ్? Yes, sir. ఓకే. యాటిట్యూడ్ అంటే ఏంటండి యాక్చువల్లీ నాకు అది చెప్పండి ఫస్ట్ అసలు. గాయత్రి, యాటిట్యూడ్ అంటే ఏంటి నాన్న? Behavior, sir. బిహేవియర్ sir. కాదు, పర్సనాలిటీ. యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటండి? పర్సనాలిటీ. ఓకేనా? రైట్. సో రైట్, సెకండ్ పాయింట్ కార్తిక్. It makes you or marks you. ఇట్ మేక్స్ యూ ఆర్ మార్స్ యూ. ఇక్కడ అర్థం మార్స్ అంటే ప్లానెట్ కాదండి. అయితే అది నేను తయారు చేస్తుంది లేదా నిన్ను నాశనం చేస్తుంది అంటున్నాడు. సో యాటిట్యూడ్, ప్రతిదీ యాటిట్యూడ్ అవ్వాలి. యాటిట్యూడ్ నిన్ను తయారన్నా చేయాలి లేదా నిన్ను నాశనం అన్నా చేయాలి. ఓకే. థర్డ్ పాయింట్. It is the foundation for every success and every failure. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అన్నా, ఒక మనిషి ఫెయిల్యూర్ అవ్వాలి అన్నా ఇది యాటిట్యూడ్ అంట. ఓకే. Attitude determines the state of the world you live in. మనం నివసిస్తున్న ప్రపంచం, చుట్టూరు ఉన్న ప్రపంచం మన యొక్క యాటిట్యూడ్ బట్టి నిర్ధారించబడుతుంది. సో యాటిట్యూడ్ డిటర్మైన్స్ ద స్టేట్. అంటే నువ్వు మంచిగా ఉన్నావంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మంచిగా అవుతుంది, మనం చెడుగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం చెడుగా ఉంటది అని చెప్తున్నాడు. ఓకే. Attitude makes habit, habit makes character, and character makes a man. యాటిట్యూడ్ మేక్స్ హ్యాబిట్, హ్యాబిట్ మేక్స్ క్యారెక్టర్, అండ్ క్యారెక్టర్ మేక్స్ ఏ మ్యాన్. గాయత్రి, నేను ఒక డౌట్ అడిగినా? Yes, sir. ఇక్కడ మ్యాన్ అన్నాడు కానీ ఉమెన్ అని ఎందుకు అనలేదు తల్లి? మ్యాన్ మొత్తం అందరినీ రిఫర్ చేసింది కాబట్టి సార్, పీపుల్ని. అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇక్కడ మ్యాన్ అంటే అర్థము ఓన్లీ మ్యానే కాదు, ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ఉమెన్ కూడా వర్తిస్తుంది. అర్థమవుతుందండి? కానీ సాధారణంగా ఇంగ్లీష్లోని మనం ఏదన్నా ఒక రిఫర్ చేయాలి అంటే మనం సాధారణంగా మగజాతికి ఇస్తాం తప్ప ఆడజాతిని రిఫర్ చేస్తూ మాట్లాడలేము. సో ఇక్కడ యాటిట్యూడ్ ఏం చేస్తుంది అంటే ఒక హ్యాబిట్ చేస్తుందంట, హ్యాబిట్ క్యారెక్టర్ అంట, క్యారెక్టర్ ఒక మనిషిని తయారు చేస్తుంది అంట. తర్వాత చదివినా? Read on to assimilate the idea that what makes a man makes the nation. సో ఒక నేషన్ తయారు చేయాలి అంటే మ్యాన్ ఎలా ఉండాలి అన్న దాన్ని మనం ఈ లెసన్ వింటే we can clearly assimilate, అంటే we can come to a conclusion. Right, let us go to first paragraph. I wish I had the eloquence which your vice chancellor commanded. ఓకే, కంటిన్యూ నాన్న. ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివి నాకు, ఓకేనా? Yes, sir. I wish I had the courage which your representative sister commanded. I do not believe that when I was so young as that girl, I could have faced such a vast gathering, accelerated, potentially mischievous material as one ragger before me. I am amazed at the courage of your sister, my dear boys. Would you dare to think that one of you could come up and talk as she did in spite of all the possible shouts that you could raise? The first thing, therefore, I should do is to warn boys to be prepared against this competition of the girls. Not only have girls as much brain matter as you have, but they have been displaying in their studies a concentration which boys have not been displaying. I am not stating merely a theoretical proportion. I have been watching results in various institutions, and curve of the success is going in favor of the girls. Let me tell you, Mother India wants hard-working, good boys and good girls, character being the goal out of which everything else is made. If we have no character, I tell you, this freedom that we are acclaiming would be burnt up like waste paper. రైట్. సో మన లెసన్ రాసింది ఎవరంటేనండి రాజగోపాలాచారి.
క్లాస్ లో అందరికీ తెలుసండి రాజగోపాలాచారి అంటే? No, sir. నో. ఓకే, వాట్ అబౌట్ చరిష్మా, లక్ష్మీప్రియ? తెలుసమ్మా రాజగోపాలాచారి ఎవరో? No, sir. Sir. ఫ్రీడమ్ ఫైటర్ సార్. హీఈస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేయబడ్డ వ్యక్తి అండి. ఈయన హీస్ అ ఫిలాసఫర్, ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అండ్ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటాం. చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. సో ఒకసారి ఏమవుతుందంటే రాజగోపాలాచారిని ఒక యూనివర్సిటీలోని ఒక స్పీచ్ కోసం పిలుస్తారు. పిలిస్తే ఆయన స్పీచ్కి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడే ముందు ఏమవుతుందంటే ఒక గర్ల్ వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంది. ఆ గర్ల్ గాయత్రి లాంటి గర్ల్ అనమాట. ఆ గర్ల్ కి చాలా యాటిట్యూడ్ ఉంటది, చాలా బాగా మాట్లాడుతుంది. అది మాటలు విన్న తర్వాత నెక్స్ట్ స్పీచ్ అంటే చూడండి, ఇంట్రడక్షన్ ఇస్తాం కదా, అలాగా ఇంట్రడక్షన్ ఒక స్పీచ్ ఒక అమ్మాయి ఇస్తుంది అనమాట. వచ్చి రాజగోపాలాచారి గారిని మాట్లాడండి అని మాట్లాడాలని కోరుకుంటున్నామని. అప్పుడు ఆ అమ్మాయిని ఉద్దేశించి మాట్లాడతాడు ఈయన స్టేజ్ ఎక్కిన తర్వాత. ఏమంటాడంటే చూడండి, ఐ ఆమ్ అమేజ్డ్ అట్ ది కరేజ్ ఆఫ్ యువర్ సిస్టర్ మై డియర్ బాయ్స్. అప్పుడు వరకు భారతదేశం ఎలాంటి భారతదేశం అంటే ఆడవాళ్ళని బయటికి రానిచ్చేవారు కాదు. ఆడవాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా దే ఆర్ కన్ఫైన్డ్ టు అ పర్టికులర్ లిమిట్. అక్కడ వరకే లిమిట్ అయిపోయి ఉండేవారు. అలాంటిది ఒక గర్ల్ వచ్చి మాట్లాడేటప్పటికి ఈయన షాక్ అయ్యాడంట, అమేజ్ అయ్యాడంట అండి. వుడ్ యూ డేర్ థింక్ నో దట్ వన్ ఆఫ్ యూ కుడ్ కమ్ అప్ అండ్ టాక్ యాజ్ షీ డిడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ షౌట్స్ దట్ యూ కుడ్ రేస్. చూడండి, అమ్మాయి వచ్చి మాట్లాడేటప్పటికి జనాలు గోల గోల చేస్తున్నారంట. అయినప్పటికీ కూడా అమ్మాయి చాలా డేర్ గా బైక్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడిందంట, అంత అల్లర్లో కూడా. సో ఈయన ఏం చేస్తున్నాడంటే బాయ్స్ కి వార్న్ చేస్తున్నాడు. హేమంత్, అభిరామ్, కార్తిక్, చంద్రరావు మనలాంటి బాయ్స్ కి రాజగోపాలాచారి వార్నింగ్ ఇస్తున్నాడండి. ఏమంటున్నాడంటే ప్రిపేర్డ్ అగైన్స్ట్ ది కాంపిటీషన్ ఆఫ్ గర్ల్స్. హేమంత్ ఉన్నావు నువ్వు? ఎస్ సార్. మన క్లాస్ లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు వాళ్ళందరూ నీకు కాంపిటీషన్. హేమంత్ జాగ్రత్త. సో గాయత్రి, చరిష్మా, లక్ష్మీప్రియ, తేజస్వి వీళ్ళందరూ మనకి కాంపిటీషన్ కాబట్టి బాయ్స్ ని ప్రిపేర్డ్ గా ఉండమంటున్నాడు. నాట్ ఓన్లీ హ్యావ్ గర్ల్స్ యాజ్ మచ్ బ్రెయిన్ మ్యాటర్ యాజ్ యూ హ్యావ్. మనకులాగే గర్ల్స్ కూడా బ్రెయిన్ ఉంటది అంటండి. బట్ దే హ్యావ్ బీన్ డిస్ప్లేయింగ్ ఇన్ దేర్ స్టడీస్ ఏ కాన్సన్ట్రేషన్ విచ్ బాయ్స్ హ్యావ్ నాట్ బీన్ డిస్ప్లేయింగ్. రాజగోపాలాచారి గారు ఒకటి అబ్జర్వ్ చేశారు. ఏంటంటే చూడండి, మనం గాయత్రి వర్క్ చేసింది, కార్తిక్ వర్క్ చేయలేదు. గాయత్రికి సేమ్ బ్రెయిన్ ఉంది, కార్తిక్ కి సేమ్ బ్రెయిన్ ఉంది. గాయత్రికి సేమ్ అదే ఉంది, కార్తిక్ ఇదే ఉంది. కానీ కార్తిక్ ఎందుకు చేయలేదు అంటే చూసారా, ఇక్కడ వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. కార్తిక్ అర్థమవుతుందా? Yes, sir. సో కార్తిక్, హేమంత్, చంద్రరావు, అభిరామ్ కి లెసన్ అండి. సో మనకి కాంపిటీషన్ ఎవరెవరు తయారైపోతున్నారు? గాయత్రి తయారైపోతుంది, చరిష్మా తయారైపోతుంది, లక్ష్మీప్రియ, సుప్రజ, తేజస్వి వీళ్ళందరూ మనకి కాంపిటీషన్ తయారైపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఐ ఆమ్ నాట్ స్టేటింగ్ మియర్లీ ఎ థియరిటికల్ ప్రపోర్షన్. ఆయన జస్ట్ థియరీలో మాట్లాడట్లేదండి, ఆయన వాచింగ్ రిజల్ట్స్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. ఆయన ఒక సర్వే లాంటిది చేశాడు. సర్వే లాంటిది చేసి ఏం అబ్జర్వ్ చేశాడు? ది కర్వ్ ఆఫ్ ది సక్సెస్ ఈస్ గోయింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గర్ల్స్. ఎక్కడ చూసినా గర్ల్సే సక్సీడ్ అవుతున్నారు తప్ప బాయ్స్ అవ్వట్లేదంట. అది అబ్జర్వ్ చేశాడంట. సో ఈయన అంటున్నాడు, లెట్ మీ టెల్ యూ, బాయ్స్ అందరికీ ఒకటి చెప్తున్నాడు, మదర్ ఇండియా వాంట్స్ హార్డ్ వర్కింగ్ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. సో మదర్ ఇండియాకి ఎలాంటి వాళ్ళు కావాలంటే కష్టపడే మంచి అమ్మాయిలు, మంచి అబ్బాయిలు కావాలి అంటాడు. క్యారెక్టర్ బీయింగ్ ద గోల్డ్ అవుట్ ఆఫ్ విచ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ మేడ్. ఇక్కడ క్యారెక్టర్ ఎలాంటిది అంటేనంట ఒక గోల్డ్ తోటి పోలిస్తున్నాడండి. క్యారెక్టర్ ఎలాంటిదంట అండి? ఒక గోల్డ్ లాంటిదంట. సో ఇఫ్ వి హ్యావ్ నో క్యారెక్టర్ దిస్ ఫ్రీడమ్, అప్పుడే భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చింది. ఈ క్యారెక్టర్ లేని పక్షాన దిస్ ఫ్రీడమ్ బి బర్న్ట్ అప్ లైక్ ఎ వేస్ట్ పేపర్. మన యొక్క ఫ్రీడమ్ అంతా కూడా ఒక వేస్ట్ పేపర్ లాగా బర్న్ అయిపోయినట్టు ఉంటదంట. రైట్, లెట్ us go to next paragraph. Gayatri will read. It is only if we have character that freedom will produce happiness for millions of our country.
Character is not merely a copybook ideal, it is the wisest national policy that can be conceived by any statesman. It is only if we have character that all things will work. Otherwise, not only freedom, education, and the universities, but the whole constitution will be mere waste paper. Hence, the emphasis on character that has to be formed by the best type. I welcome the growing number of girls in schools and colleges because it means that the schools and colleges are carried bodily into families. We will not need to multiply universities if only mothers are all university products. Then every home will in itself be a university. All boys and girls that have to be looked after will be looked after from the earliest stages in the home by a worthy principal, namely the mother of the family. Do you then doubt the evaluation I make that every girl graduate is worth 5 boy graduates, taking the average of a family to be 5? రైట్. ఈ పారాగ్రాఫ్ లో రాజగోపాలాచారి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక గర్ల్ ని ఎంత బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడంటే చూడండి ఒకసారి. మనకి పైన ఏం చెప్పాడంటే క్యారెక్టర్ లేకపోతే ఒక వేస్ట్ పేపర్ తోటి సమానం అని చెప్పాడు. సో ఇప్పుడు వీడు ఏమంటాడంటే మనకున్న క్యారెక్టర్ని బట్టి మనకేమొస్తుందంటే హ్యాపీనెస్ వస్తుందంటండి. అది ఒక్కొక్క వ్యక్తి క్యారెక్టర్ వల్ల మొత్తం కంట్రీ యొక్క హ్యాపీనెస్ ని క్రియేట్ చేయొచ్చంట. బట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ merely a కాపీ బుక్ ఐడియల్. అదిగో వాళ్ళకు ఉంది కదా క్యారెక్టర్, దాన్ని నేను కాపీ చేసుకుంటాను అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ కాపీ, బట్ యూ హ్యావ్ టు బిల్డప్. ఇంకటి ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి కన్సీవ్డ్ బై ఎనీ స్టేట్స్ మ్యాన్. ఓన్లీ సిటిజన్స్ కోసమే కాదండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే స్టేట్స్ మ్యాన్ అంటే పొలిటీషియన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. సో రాజగోపాలాచారి ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ గవర్నర్ జనరల్. సో అలాగా స్టేట్స్ మ్యాన్ కూడా ఉండాలి అంటున్నాడు. ఏమండి, ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ క్యారెక్టర్ దట్ ఆల్ థింగ్స్ విల్ వర్క్. ఒక నేషన్ కరెక్ట్ గా వర్క్ చేయాలి అంటే కనుక కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి అన్నాడు. అదర్వైజ్ నాట్ ఓన్లీ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్ అండ్ ద యూనివర్సిటీస్ బట్ ద హోల్ కాన్స్టిట్యూషన్ విల్ బి ఎ మీర్ వేస్ట్ పేపర్. పైన ఓన్లీ క్యారెక్టర్ లేకపోతే లైఫ్ ఒకటే వేస్ట్ అన్నాడు, ఫ్రీడమ్ వేస్ట్ అన్నాడు. బట్ ఇక్కడ చూడండి, క్యారెక్టర్ లేకపోతే కంప్లీట్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా, ఎడ్యుకేషన్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఒక వేస్ట్ పేపర్ తోటి సమానం అంట. అర్థమవుతుందండి? సో ఇప్పుడు ఏమంటాడంటే ఆయన ఒకటి అబ్జర్వ్ చేశాడు పైన. ఏం అబ్జర్వ్ చేశాడు? గర్ల్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అని. ఇక్కడ ఆ పాయింట్ గురించి ఒకటి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ లోకి గర్ల్స్ యొక్క అడ్మిషన్స్ బాగా జరుగుతున్నాయి అంట. ఎందువల్ల జరుగుతున్నాయి? జరగడం వల్ల వచ్చే లాభాలు ఏంటో చెప్తున్నాడు చూడండి. ఇట్ మీన్స్ దట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ క్యారీడ్ బాడీలీ ఇంటూ ఫ్యామిలీస్. అదేంటది? ఒక గర్ల్ చదువుకుంటే యూనివర్సిటీ ఫ్యామిలీలోకి వెళ్ళడం ఏంటి? అక్కడ డౌట్ వస్తుంది మనకి. దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. సో యూనివర్సిటీస్ మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. చూడండి, వి విల్ నాట్ నీడ్ టు మల్టిప్లై యూనివర్సిటీస్ ఇఫ్ ఓన్లీ ఆల్ మదర్స్ ఆర్ యూనివర్సిటీస్. సో మనకి చాలా మంది ఫ్యామిలీస్ లోని ఒక ట్రెడిషన్ కావాలి అంటే గనక అది ఎక్కడి నుంచి వస్తుంది? మదర్ దగ్గర నుంచి వస్తుంది. సో ఒక మదర్ గనక ఎడ్యుకేటెడ్ అయి ఉంటే గనక ఆ ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటండి? ఫ్యామిలీలో కూడా వెళ్ళిపోతుందంట. దెన్ ఎవ్రీ హోమ్ విల్ బి ఏ యూనివర్సిటీ. అలాగా ఒక మదర్ గనక ఎడ్యుకేటెడ్ అయి ఉంటే గనక యూనివర్సిటీస్ మల్టిప్లై చేసుకోకర్లేదు, మనకి ఒక హోమ్ యొక్క యూనివర్సిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. All boys and girls that have to be looked after will be looked after from the early stage by a worthy principal, namely the mother. ప్రతి బాయ్, ప్రతి గర్ల్ సాధారణంగా చిన్నప్పుడు ఎవరు టేక్ కేర్ తీసుకుంటారండి? మదర్ తీసుకుంటారు. ఒకవేళ మనకి మదర్ కనుక ఎడ్యుకేటెడ్ అయితే గనక ఆవిడ్ని ఒక వర్ది ప్రిన్సిపల్ తోటి కంపేర్ చేస్తున్నాడు. నేమ్లీ ఆవిడ ఎవరంట? మదర్ ఆఫ్ ది ఫ్యామిలీ.
do you then doubt the evaluation I make that every girl graduate ఒక్క girl గనక graduate అయితే it is worth 5 boy graduates. So 1:5 అంటండి. ఒక్క గర్ల్ గనక గ్రాడ్యుయేట్ అయితే 5 యొక్క బాయ్ గ్రాడ్యుయేట్స్ తోటి సమానం అంటండి. ఏమండి, టేకింగ్ ది యావరేజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5. ఈ రేషియో ఎలా తీసుకున్నాడు అంటే, ఒక ఫ్యామిలీలో 1 ఫాదర్ 1 మదర్ తీసుకుంటే వాళ్ళకి 3 చిల్డ్రన్ ఉంటే కనుక 3, 4, 5 టోటల్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇస్ 5 కింద తీసుకుంటే కనుక ఒక్క మదర్ కనుక ఎడ్యుకేటెడ్ అయితే 5 మెంబర్స్ ని మనం ఎడ్యుకేట్ చేసినట్టు అర్థం అవుతుంది. నన్ను ఈ పారాగ్రాఫ్ అర్థమైందా? సెకండ్ పారాగ్రాఫ్ Yes, sir. చరిష్మా? Yes, sir. గుడ్. గాయత్రి అర్థమైందా తల్లి? లక్ష్మీప్రియ? Yes. Yes, sir. గుడ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చరిష్మాకి ఇద్దామా? ఓకే, చరిష్మా విల్ రీడ్ ది నెక్స్ట్ పారాగ్రాఫ్. Yes, sir. It is only in our country that 10 lakhs of people can congregate in small area round a temple and finish a festival without accident. In other places, gatherings such as this will be possible only with organization for preservation of order. Our culture is so ancient and well established that we can orderly have the most difficult congregations without any special arrangements for preservation of order. I had feared that there was deterioration in this matter in our country in recent times, and when I saw so vast a crowd in this place, I was a little doubtful whether you would maintain sufficient silence and discipline to let me complete my task of thanking you for all this affection you have bestowed upon me. రైట్. ఈ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. ఈ పారాగ్రాఫ్ లో నేను ఒక డౌట్ అడుగుతాను. ఓకే, చరిష్మా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళావా? Yes, sir. మనకి సాధారణంగా వైకుంఠ ఏకాదశి లేకపోతే పండగలని టెంపుల్లో ఎంతమంది ఉంటారమ్మా? చాలా మంది ఉంటారు. అక్కడ ఎప్పుడైనా పోలీసులు చూసావా? Yes, sir. టెంపుల్లో పోలీసులు చూసావా? ఫెస్టివల్స్ ఆ టైంలో ఉంటారు కదా సార్. ఇప్పుడు ఉంటున్నారండి. పూర్వకాలంలో టెంపుల్స్ లో ఎప్పుడు పండగలు జరిగితే ఎంతమంది వచ్చేవారు? బోల్డ్ మంది వచ్చేవారు. భారతదేశంలో యొక్క ఈయన ఒక ముఖ్య లక్షణం చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, భారతదేశంలోనే మాత్రమే 10 lakhs ఆఫ్ పీపుల్ కెన్ కాంగ్రిగేట్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. చిన్న ఏరియాలో ఎంతమంది చేరొచ్చంట? 10 లక్షల మంది చేరొచ్చంట. అండ్ ఫినిష్ ద ఫెస్టివల్ వితౌట్ అన్ ఇన్సిడెంట్. ఏదైనా ఒక ఫెస్టివల్ లో ఇన్సిడెంట్ జరగకుండా ఫెస్టివల్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగా 10 lakh పీపుల్ తోటి అది భారతదేశం ఒక్కటే. ఇన్ అదర్ ప్లేసెస్, వేరే ప్రదేశాలు తీసుకుంటే గ్యాదరింగ్ సచ్ యాజ్ దిస్ విల్ బి పాసిబుల్ ఓన్లీ బై ఆర్గనైజేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్డర్. మిగతా ప్రదేశాల్లో, మిగతా దేశాల్లో తీసుకుంటే కనుక ఇంత పెద్ద గ్యాదరింగ్ ని ఇన్సిడెంట్ లేకుండా, యాక్సిడెంట్ లేకుండా జరగాలి అంటే కంపల్సరీ పోలీస్ వాళ్ళే ఉండాలి. అవర్ కల్చర్ ఈజ్ సో ఏన్షియంట్ అండ్ సో వెల్ ఎస్టాబ్లిష్. ఏమండి, మన కల్చర్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఎంత వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటే వీ కెన్ ఆర్డినర్లీ హ్యావ్ ది మోస్ట్ డిఫికల్ట్ కాంగ్రిగేషన్ వితౌట్ ఎనీ స్పెషల్ అరేంజ్మెంట్స్. భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. ఇలా జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే మనకి ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్డర్ అనేది మన యొక్క బ్లడ్ లో ఉందండి. సో ఐ హ్యాడ్ ఫియర్ దట్ దెర్ వాజ్ అ డిటోరియేషన్ ఇన్ దిస్ మ్యాటర్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ రీసెంట్ టైమ్స్. రీసెంట్ టైమ్స్ లో ఇందా చెప్పింది చరిష్మా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళని చూస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనకి ఆ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్డర్ లేకుండా పోయింది. And when I saw so vast a crowd in this place, I was a little doubtful. ఈయన కాలేజ్కి వచ్చి చూశాడు. కాలేజ్కి వచ్చి చూసినప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని చూసి అల్లిపోయాడు. నేను మాట్లాడగలనా లేదా, ఇలా అల్లరి చేసేస్తారా లేదా అని. మీకులాగే చాలా సైలెంట్ గా కూర్చున్నారంటండి క్లాస్ వింటుంటే. సో ఆయన చూడండి ఎంత బ్యూటిఫుల్ చెప్తున్నా. ఐ వాజ్ లిటిల్ డౌట్ఫుల్ వెదర్ యూ వుడ్ మెయింటైన్ సఫిషియంట్ సైలెన్స్. నన్ను మాట్లాడడానికి సైలెన్స్ మెయింటైన్ చేస్తారా లేదో, డిసిప్లిన్ ఉంటుందో లేదో ఏమండి అని నేను చాలా డౌట్ పడ్డాను. కానీ
ఆయన హీ వాజ్ థ్యాంకింగ్ ఫర్ ఆల్ ఎఫెక్షనేట్లీ యూ హ్యావ్ బిస్టెడ్ అప్ ఆన్ మీ. ఆయన మాట్లాడే మాటల్ని ఎంతో సైలెన్స్ తోటి, ఎంతో డిసిప్లిన్ తోటి విన్నందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే స్టూడెంట్స్ ని థ్యాంక్ చేస్తున్నాడు. రైట్, లెట్ us go to next paragraph by Lakshmi Priya. We are in very serious times because we are free. If we had not got freedom, the task would have been less serious. In the olden days, our task was only to fight to wrest freedom, enthuse one another, and carry on the work. That was easy, as we know. But now that we have freedom and the entire burden of the furniture structure of our country is on our own shoulders, we must be as true in our conduct and thoughts as a bike that supports a building in true. ఓకే లక్ష్మీ ప్రియ, నువ్వు రెండు చదివావు. కెన్ యూ రీడ్ దిస్? ఈ వర్డ్ ఏంటన్నా? లక్ష్మీ ప్రియ ఉన్నావా తల్లి? Yes, sir. Yes, sir. కెన్ యూ ప్రొనౌన్స్ Brisk, దిస్? sir. బ్రిక్ నానా, బిఆర్ఐసికే. Yes, sir. ఓకే, వన్ మోర్ వర్డ్ యూ స్టడీడ్ రాంగ్ ఈజ్ ఫర్నిచర్ అని చదువు. Future దిస్ ఇస్ structure. ఫ్యూచర్ స్ట్రక్చర్. Yes, ఓకేనా? sir. రైట్. Yes, సో sir. ఇప్పుడు వీడేమంటున్నాడంటే, రాజగోపాలాచారి ఏమంటున్నాడంటే, మనం చాలా సీరియస్ టైం ఉన్నామంట. ఎందుకంటే బికాస్ వీఆర్ ఫ్రీ. భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చేసింది. ఫ్రీడమ్ వచ్చేసేటప్పటికి అందరూ ఫ్రీగా ఉంటారు కదా. ఫ్రీగా ఉన్న టైంలోనే మనం చాలా సీరియస్ గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఆర్ గాట్ అవర్ ఫ్రీడమ్, ద టాస్క్ వుడ్ హ్యావ్ బీన్ లెస్ సీరియస్. మనకి ఫ్రీడమ్ రాకపోయి ఉంటే మన బాగోగులంతా బ్రిటిష్ వాళ్ళు చూసుకునేవారు. కానీ బ్రిటిష్ వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మన బాగోగులు ఎవరు చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. In the olden days, our task was only to fight to wrest freedom, enthuse us another and carry on the work. మనకి స్వాతంత్రం రాకముందు మనం చేసే పని ఏంటంటే, మనం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడమే అండ్ క్యారీ ఆన్ ద వర్క్. మిగతా మనం చేసుకోవడం. దట్ వాజ్ ఈజీ యాజ్ వీ నో. అది చాలా ఈజీగా ఉంది. బట్ నౌ దట్ వీ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ ది ఎంటైర్ బర్డెన్ ఆఫ్ ది ఫ్యూచర్ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ ఇన్ అవర్ ఓన్ షోల్డర్స్. సో మనకి ఫ్రీడమ్ రావడం వల్ల ఇప్పుడు మన యొక్క కంప్లీట్ బాధ్యతలన్నీ మన షోల్డర్స్ మీద పడ్డాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We must be as true in our conduct and thoughts as a brick that supports a building is true. సో ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి మన యొక్క థాట్స్, మన యొక్క కాండక్ట్ ఎంత ప్యూర్ గా ఉండాలి అంటే, ఎంత సిన్సియర్ గా, ఎంత డిసిప్లిన్డ్ గా ఉండాలి అంటే కనుక, బికాస్ మన యొక్క కాండక్ట్, మన యొక్క థాట్స్ ఎలాంటివంటే బిల్డింగ్ ని నిర్మించబడే ఒక బ్రిక్ తోటి పోల్చాడండి. ఇక్కడ బ్రిక్ సరిగ్గా లేకపోతే బిల్డింగ్ ఉంటుందా? ఉండదు, పడిపోతుంది. సో కాండక్ట్, థాట్స్ కరెక్ట్ గా ఉంటే బిల్డింగ్ ఎలా ఉంటుంది అంటండి? చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రీ ఇండియా గురించి మాట్లాడుతున్నాడండి రాజగోపాలాచారి. అప్పుడే ఫ్రీడమ్ వచ్చింది మనకి. వాళ్ళు బ్రిటిషర్స్ వదిలి వెళ్ళిపోయారు. సో అప్పుడప్పుడే మన రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుంటున్నాం. సో అది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మన కాండక్ట్ అండ్ థాట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ట్రూగా ఉండాలి అంటున్నాడు. రైట్, let us go to next paragraph. Again I'll go with Abhiram. ఉన్నావా? లేదు సార్, రాలేదు సార్. రాలేదు. ఓకే గాయత్రి, నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్తాలి. Yes, sir. We can deceive one another, but can we deceive dynamics? Can we deceive the laws of nature? If bricks are not true and good, and if they are not laid properly, the building will crumble down. Whatever may be the engineer's word or promises, if the national structure we are dealing with, deception has no place unless we are very strenuous in our conduct and honest in our minds. We cannot make a glorious India. Whatever may be the policies and tactics of statesmanship of the government, ultimately, if we wish to make India not only free but ఒక glorious, సెంటెన్స్ వదిలేసావు గాయత్రి, ఒక సెంటెన్స్ వదిలేసావు. whatever may be the science of politics and applications of politics, whatever may be the organization of the government,
Ultimately, if we wish to make India not only free but glorious, as was the hope of those who fought for freedom, we will have to work hard, and you will all have to be thoroughly honest. రైట్. ఇక్కడ చూడండి, మనం ఒకరినొకరు మోసం చేసుకోవచ్చు, కానీ డైనమిక్స్ ని మోసం చేయొచ్చా? డైనమిక్స్ అంటే ఇక్కడ అర్థం సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో కెన్ వి డిసీవ్ ది లాస్ ఆఫ్ నేచర్? నేచర్ ని మనం మోసం చేయగలమా? అబ్సల్యూట్లీ నాట్. ఈ బ్రిక్స్ ఆర్ నాట్ ట్రూ అండ్ గుడ్, ఒకవేళ కనుక బ్రిక్స్ కనుక కరెక్ట్ గా లేకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ లేడ్ ప్రాపర్లీ, దాన్ని కరెక్ట్ గా మనం పెట్టకపోతే, ద బిల్డింగ్ విల్ టంబుల్ డౌన్. బిల్డింగ్ ఏమవుతుంది అంటండి? పడిపోద్దంట. సో వాట్ ఎవర్ మే బి ద ఇంజనీర్స్ వర్డ్స్ ఆర్ ప్రామిస్, ఇంజనీర్ ఎంతో కొంత మాటలు ఇస్తాడు, సార్ ఆ బిల్డింగ్ 20 సంవత్సరాలు, ఆ బిల్డింగ్ 50 సంవత్సరాలు ఉంటదని. కానీ బ్రిక్స్ కరెక్ట్ గా లేని పక్షాన మనం ఏం చేస్తాము? ఆ బిల్డింగ్ ని కింద పడిపోవడం చూస్తాం. ఇక్కడ ఇంజనీర్ అంటే ఎవరో కాదండి, ఇంజనీర్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్మెన్షిప్ ఆర్ ది పొలిటీషియన్. సో అన్లెస్ వీఆర్ స్ట్రీనియస్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ హానెస్ట్ ఇన్ అవర్ మైండ్, వీ కెనాట్ మేక్ ఎ గ్లోరియస్ ఇండియా. ఏమండి? సో వాడు అంటున్నాడు, మనం కాండక్ట్ లో హానెస్ట్ గా లేని పక్షాన, మైండ్ లో హానెస్ట్ గా లేని పక్షాన ఇండియాని మనం గ్లోరియస్ ఇండియా లాగా తయారు చేయలేం. సో వాట్ ఎవర్ మే బి ది పాలసీస్ అండ్ టాక్టిక్స్ ఆఫ్ ది స్టేట్మెంట్షిప్ యొక్క ప్రామిసెస్ అవనండి, పాలసీస్ అవనండి, టాక్టిక్స్ అవనండి, ఏమండి? అలాగే పాలిటిక్స్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ పాలిటిక్స్ అవనివ్వండి, సైన్స్ అవనివ్వండి, సో వాటి యొక్క సైన్స్ అవనివ్వండి, వీడు ఏమంటాడంటే వాట్ ఎవర్ మే బి ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్స్, ultimately if we wish to make India not only free but glorious, as was the hope of those who fought for the freedom, we will have to work hard. సో యాక్చువల్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఒక ఫ్రీ ఇండియాని, ఒక బ్యూటిఫుల్ ఇండియాని తయారు చేయాలనుకుని ఫైట్ చేశారు. వాళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క కాండక్ట్ సరిగ్గా లేని పక్షాన, వాళ్ళ యొక్క థాట్స్ కరెక్ట్ గా లేని పక్షాన ఇండియా ఏమవుతుంది అంటే టంబుల్ అయిపోతుంది అంటండి. యూ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్. ప్రతి బాయ్, ప్రతి గర్ల్ చాలా కష్టపడాలి. అండ్ యూ విల్ హ్యావ్ టు బి థరోలీ హానెస్ట్. అందరూ కూడా ఎలా ఉండాలంటే చాలా హానెస్ట్ గా ఉండాలి అంటున్నాడు. రైట్, లెట్ us go to the next paragraph. చరిష్మా చదువు తల్లి. Yes, sir. Is it difficult to be straightforward? If anybody has any doubt about it, all that we work for would be vanity, unless we make up our minds that it is easy to be straightforward, easy to bear the troubles that arise out of straightforwardness and overcome them. The glory that our country deserves cannot be built. We are not a small state like some of the states in Europe or anywhere in the world. We are not a new state with no tradition or culture to look up to. We are a great big country. Even after partition, we are a great big country, and we are a very ancient people with literature and culture, which if we would sell to any other nation, they would sell their whole empire to buy. We have to work hard and live up to the tradition and culture. Therefore, friends, take what I say very seriously. It is easy to be straightforward. Difficulties that arise in life can always be overcome. Even if you fail, it will still add to your glory. Therefore, let us make up our minds that we shall in no matters swerve from the path of rectitude. In the few years of free India, whatever be the work that comes to you, that is your God-sent job, and you must do that work. We must all resolve that during this period, when we are laying the glorious foundation of free India, there is no time for bragging or competitive ambitions. It is time for everyone to seize whatever work we can find and do it as well as he can, and do it double shift night and day and build India quickly. ఈ పారాగ్రాఫ్ లో రాజగోపాలాచారి ఏం చేస్తున్నాడంటే, మనకి ఒక ఫ్రీ ఇండియాను బిల్డప్ చేసుకోవాలి అంటే ఎలా ఉండాలి అంటున్నాడు. సో
ఏమంటున్నాడు? స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం కష్టమా? కష్టమా కాదండి? అబ్సల్యూట్లీ కాదు. ఎవడైతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడో ఆడికి ఫ్రెండ్స్ ఉండరు. ఎవరైతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడో ఆడికి రిలేటివ్స్ ఉండడు. ఎవడైతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడో ఆడికి బెస్ట్ ఫ్రెండ్ అసలా ఉండడు. సో ఇఫ్ ఎనీబడీ హాస్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్, ఆల్ దట్ వి వర్క్ ఫర్ వుడ్ బి వానిటీ. సో దీని మీద ఎవరికైనా డౌట్ ఉంటే గనక ఏమంటాడు? అలాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా లేని వర్క్ ఏదైనా సరే వేస్ట్‌గా అయిపోతదంట. అన్‌లెస్ వి మేక్ అవర్ మైండ్స్ that it is easy to be straightforward, easy to bear the troubles that arise out of straightforwardness and overcome them, the glory that our country deserves cannot be built. ఎప్పుడైతే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండమో ఏమొస్తాయంట? ట్రబుల్స్ వస్తాయంట. ఈ ట్రబుల్స్ లేని పక్షాన మనం ఒక గ్లోరియస్ ఇండియాని బిల్డ్ చేయడం కష్టము. సో ఒక ఏదైనా మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే కష్టాలు డెఫినెట్లీగా ఉంటాయి. సో వీడేమంటున్నాడంటే, వీఆర్ నాట్ ఎ స్మాల్ స్టేట్ లైక్ సమ్ స్టేట్స్ ఇన్ యూరోప్. యూరోప్ లో కొన్ని స్టేట్స్ ఉంటాయండి, చాలా చిన్న చిన్న కంట్రీస్. అలాంటి కంట్రీ కాదు. బట్ మనకేమంటున్నాడు, ఇంకేమంటున్నాడు? వీఆర్ నాట్ ఎ న్యూ స్టేట్ విత్ నో ట్రెడిషన్ ఆర్ నో కల్చర్. భారతదేశానికి చాలా పెద్ద ట్రెడిషన్ ఉంది, భారతదేశానికి చాలా పెద్ద కల్చర్ ఉంది. వీఆర్ ఎ బిగ్ కంట్రీ అండ్ ఎ గ్రేట్ కంట్రీ. మనకి చాలా పెద్ద దేశం, మనకి చాలా గొప్ప దేశం అంటున్నాడు. ఈవెన్ ఆఫ్టర్ పార్టీషన్ అప్పటికే పాకిస్తాన్ విడిపోయింది. విడిపోయినప్పటికీ కూడా మన కంట్రీ చాలా పెద్దది. మన యొక్క పీపుల్ ఏన్షియన్ పీపుల్ విత్ గ్రేట్ లిటరేచర్ అండ్ కల్చర్. చాలా పెద్ద కల్చర్ ఉంది, చాలా పెద్ద లిటరేచర్ ఉంది. వీడేమన్నాడంటే, వేరే దేశాలు ఏదన్నా మన కల్చర్ ని, మన యొక్క ట్రెడిషన్ ని కొనుక్కోవాలి అంటే వాళ్ళ యొక్క కంప్లీట్ ఎంపైర్ అమ్మితేనే కానీ కొనలేమంటాడు. అంత గొప్ప దేశం అంట. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ లివ్ అప్ టు దట్ ట్రెడిషన్ అండ్ కల్చర్. అలాంటి కల్చర్ అండ్ ట్రెడిషన్ కి మనం వీ నీడ్ టు లివ్ అప్ టు దట్ కల్చర్. దేర్ ఫోర్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు. సో స్నేహితులారా, వీడేమంటున్నాడంటే, టేక్ మై వర్డ్స్ వెరీ సీరియస్లీ. నేను చెప్పబోయే వర్డ్స్ ని చాలా సీరియస్ గా తీసుకోండి. ఏంటది? ఇట్ ఈస్ ఈజీ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం పెద్ద కష్టం కాదు. డిఫికల్టీస్ దట్ అరైజ్ ఇన్ లైఫ్ కెన్ ఆల్వేస్ బి ఓవర్కమ్. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని అధిగమించవచ్చు అంట. ఈవెన్ ఇఫ్ యు ఫెయిల్ ఇట్ విల్ స్టిల్ యాడ్ టు యువర్ గ్లోరీ. ఒకవేళ గనక ఈ కష్టాల్లో మనం ఫెయిల్ అయితే గనక, ఫెయిల్ అయింది మనం ఎలాంటి నిరుత్సాహం పడక్కర్లేదంట. అది మనకి గ్లోరీకి ఏదో ఒకటి యాడ్ చేస్తుందంట. దేర్ ఫోర్ లెట్ us మేక్ అప్ our minds that we shall no matter so the path of rectitude. సో ఎట్టి పరిస్థితిలో, రెక్టిట్యూడ్ అంటే రైట్ఫుల్నెస్ అండి. సో రైట్ఫుల్నెస్ అనే పార్ట్ నుంచి ఎట్టి పరిస్థితిలో మన మైండ్స్ ని పక్కకి వెళ్ళనివ్వద్దు అంటున్నాడు. ఇన్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఫ్రీ ఇండియా, భారతదేశానికి అప్పుడే స్వాతంత్రం వచ్చింది. ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో వాట్ ఎవర్ బి ద వర్క్ దట్ కమ్స్ టు యూ, ఎవరన్నా ఒక వ్యక్తి పని చేయవలసి వస్తే దాన్ని ఎలా తీసుకోమన్నాడంటే, టేక్ ఇట్ యాజ్ ఎ జాబ్ సెంట్ బై గాడ్. ఒక గాడ్ నీకు ఇచ్చిన వర్క్ లాగా తీసుకుని దాన్ని చెయ్యాలి. We must all resolve that during this period, when we are laying the glorious foundation of free India, there is no time for wrangling and competitive ambition. ఇలాంటి టైంలో భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చిన స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ లో మనం ఎప్పుడు కూడా అదిగో కంప్లైనింగ్ వద్దు, నేను ఈ పని చేస్తాను నా పని చెయ్యను, లేకపోతే వీడు నాకన్నా బాగా పని చేస్తున్నాడు అన్న ఇలాంటి కాంపిటీషన్ అనే ఇద్దరు మధ్యన ఎప్పుడు వద్దు అంటున్నాడు. కంప్లైనింగ్ వద్దు అంటున్నాడు. ఫ్రాంక్లింగ్ అంటే కొట్టుకోవడం అండి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్ టు సీజ్ వాట్ ఎవర్ వర్క్ హీ కెన్ ఫైండ్. అప్పుడు ప్రతి బాయ్ అండ్ ప్రతి గర్ల్, యూనివర్సిటీలో ఉన్న ప్రతి బాయ్ కి గర్ల్ కి చెప్తున్నాడు, ఏ వర్క్ పడితే ఆ వర్క్ చేయండి, డూ ఇట్ యాజ్ వెల్ యాజ్ హీ క్యాన్ అండ్ డూ ఇట్ విత్ డబుల్ షిఫ్ట్స్, డే అండ్ నైట్, బిల్డ్ ఇండియా క్విక్లీ. ప్రతి గర్ల్, ప్రతి బాయ్ చేతికి అందిన వర్క్ తీసుకుని దాన్ని ఓన్లీ నైట్ షిఫ్ట్ చేయాలి, ఓన్లీ డే షిఫ్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ వద్దు. కంపల్సరీ డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ లాగా తీసుకుని దాన్ని బిల్డప్ చేయండి అంటున్నాడు. సో అలా చేసిన పక్షాన ఇండియా చాలా ఫాస్ట్ గా బిల్డప్ చేయొచ్చు, ఫ్రీ ఇండియాని చేయొచ్చు అంటున్నాడు. కార్తిక్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివినా. Yes, sir. I am old and I wish to see glorious India before I die. It is only young men and women like you can guide the nation and guide it in the right direction. You are the leaders of India. A country with 400 million requires many, many leaders. Leaders are not only those who faces appears in the newspapers.
He who gives people round him in his village or town or home is also a leader, and he should be a leader worthy of future India. సో ఐ ఆమ్ ఓల్డ్ అండ్ ఐ విష్ టు సీ గ్లోరియస్ ఇండియా బిఫోర్ ఐ డై. రాజగోపాలాచారి ఏమంటున్నాడంటే, నేను నా ఏజ్ అయిపోయింది, నేను త్వరలో చనిపోబోతాను, కానీ చనిపోక ముందు నేను గ్లోరియస్ భారతదేశాన్ని చూడాలనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఓన్లీ యంగ్ మెన్ అండ్ ఉమెన్ హూ కెన్ గైడ్ ది నేషన్ అండ్ గైడ్ ఇట్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. సో మీకు లాంటి యంగ్ పిల్లలు మాత్రమే ఇండియాని ఒక గైడ్ చేయగలరు రైట్ డైరెక్షన్ లో. సో యు ఆర్ ది లీడర్స్ ఆఫ్ ఇండియా. సో లీడర్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే నేను కాదండి, వీళ్ళు అంటున్నాడు. సో నేను కాదు లీడర్ని, మీరు లీడర్. ఏ కంట్రీ విత్ 400 మిలియన్, ఆ టైంకి భారతదేశం యొక్క పాపులేషన్ ఎంత అంటే 400 మిలియన్ అంట. అలాంటి దేశానికి చాలా లీడర్స్ కావాలి. సో లీడర్స్ అంటే ఎవరు? ఓన్లీ న్యూస్ పేపర్ లో కనిపించే వాళ్ళు లీడర్స్ కాదు. ఎవడైతే విలేజ్ లో ఉంటున్న వాడి చుట్టుపక్కలని లీడ్ చేయగలుగుతాడో, టౌన్ లో ఉంటున్న వాడి చుట్టుపక్కలని గైడ్ చేయగలుగుతాడో, వాడు కూడా లీడర్ అంట. అండ్ హీ షుడ్ బి లీడర్ వర్తీ ఆఫ్ ఎ ఫ్యూచర్ ఇండియా. అలాంటి వ్యక్తి ఒక ఫ్యూచర్ ఇండియాని లీడ్ చేయగలగా లీడర్ లాగా తయారవ్వాలి. సో ప్రతి బాయ్ కి ప్రతి గర్ల్ కి చెప్తున్నాడు. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్ చరిష్మా చదువుతల్లి. Yes, sir. Therefore, the universities are here. Universities are the hopes of our national leaders. Our government hopes that the universities will produce rapidly, year after year, thousands and thousands of leaders to guide people aright in honesty and work throughout the country. Then all will be well. India will grow not like a structure, but like a tree. India will grow like a natural organic body if only you are true to yourselves. సో కంక్లూడింగ్ పారాగ్రాఫ్ లో రాజగోపాలాచారి ఏం చెప్తున్నాడంటే, యూనివర్సిటీస్ ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటాయి. యూనివర్సిటీస్ ఆర్ ద హోప్స్ ఆఫ్ అవర్ నేషనల్ లీడర్స్. నాలాంటి నేషనల్ లీడర్స్ కి హోప్స్ ఏంటంటే యూనివర్సిటీస్. ఎందువల్ల? యూనివర్సిటీస్ లో చదువుకోవడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వస్తారు. వాళ్ళు లీడర్స్ లా తయారైతే వాళ్ళు ఇండియాని లీడ్ చేస్తున్నారు. అవర్ గవర్నమెంట్ హోప్స్ దాట్ ది యూనివర్సిటీస్ విల్ ప్రొడ్యూస్ ర్యాపిడ్లీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సంవత్సరం తర్వాత సంవత్సరం ఎప్పుడు కూడా ఈ యూనివర్సిటీస్ మీకు లాంటి స్టూడెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లీడర్స్. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లీడర్స్ లాగా తయారైతే వాళ్ళు ఏం చేస్తారండి? టు గైడ్ పీపుల్ రైట్ ఇన్ హానెస్టీ అండ్ వర్క్ త్రూ అవుట్ ది కంట్రీ. వాళ్ళు భారతదేశాన్ని హానెస్ట్ గా, కరెక్ట్ గా వర్క్ చేస్తూ ఇండియాని గైడ్ చేయగలుగుతారు. దెన్ ఆల్ విల్ బి వెల్. అలా చేసిన పక్షాన భారతదేశం గ్లోరియస్ భారతదేశం కింద తెరవద్దంట. ప్లస్ ఏమవుతుందండి? ఇండియా విల్ గ్రో నాట్ లైక్ ఎ స్ట్రక్చర్ లాగా కాదండి భారతదేశం ఎదిగేది, బట్ లైక్ ఎ ట్రీ. ఒక చెట్టు తోటి పోలిస్తున్నాడు. ఇండియా విల్ గ్రో లైక్ ఎ న్యాచురల్ ఆర్గానిక్ బాడీ ఇఫ్ ఓన్లీ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్. ప్రతి బాయ్, ప్రతి గర్ల్ ట్రూ, వాళ్ళు ట్రూగా ఉండగలిగితే, వాళ్ళకి హానెస్ట్ గా ఉండగలిగితే, వాళ్ళ యొక్క థాట్స్, మైండ్స్ హానెస్ట్ గా పెట్టుకోగలిగితే ఇండియా ఎలా గ్రో అవుతుందంటే ఒక ట్రీ లా గ్రో అవుతుంది, ఒక ఆర్గానిక్ బాడీ లాగా గ్రో అవుతుంది అంటున్నాడు. నన్ను అర్థమైంది? లెసన్ అర్థమైంది అందరికీ? Yes, sir. Yes, sir. హేమంత్, Sir. లెసన్ అర్థమైందా? Yes, sir. నిజం చెప్పు, అర్థమైందా లేదా? గాయత్రి, Yes, sir. లక్ష్మీప్రియ, లక్ష్మీప్రియ వెళ్ళిపోయిందా? Yes, sir. ఉన్నావమ్మా? లెసన్ అర్థమైందా నీకు? Lakshmipriya leave అయింది సార్. లక్ష్మీప్రియ లీవ్ అయింది. సుప్రజ రాలేదు ఈరోజు క్లాస్ కి? Sir, వచ్చాను సార్. ఉన్నావమ్మా? సుప్రజ లెసన్ విన్నావా? Yes, sir. మధ్యలోంచి విన్నావా? Yes, sir. ఓకే, రికార్డింగ్ చూడు తల్లి, ఒకసారి రికార్డింగ్ చూసుకో. చంద్రరావు ఉన్నాడమ్మా? చంద్రరావు, చరిష్మా? Yes, sir. చంద్రరావు ఉన్నాను, లెసన్ sir. అర్థమైందా? Yes, sir. గుడ్. ఒకవేళ మధ్యలోంచి జాయిన్ అయితే కనుక మళ్ళీ ఒకసారి రికార్డింగ్ చూసుకోండి నాన్న. ఓకేనా? గాయత్రి అర్థమైందా తల్లి? Yes, sir. గుడ్. సో వర్క్స్ కంప్లీట్ చేసి ఒకసారి పెట్టండి. పెట్టిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక చూస్తాను. గాయత్రి, యూ నీడ్ టు రెక్టిఫై దట్ సెంటెన్స్. చూసుకో తల్లి ఒకసారి. డౌట్ ఏమన్నా ఉంటేనన్నా, నెంబర్ ఉందా నాన్న నాది నీ దగ్గర గాయత్రి? Yes, sir. గ్రూప్ లో ఉంది సార్. గ్రూప్ లో ఉంటే కనుక నీకు డౌట్స్ ఏమన్నా ఉంటే వెంటనే రెక్టిఫై చేసుకో తల్లి. ఓకేనా?
Yes, sir. తేజస్వికి చరిష్మా తేజస్వికి చెప్పిన రికార్డింగ్ వినమని. Yes, sir. ఓకేనా? లెసన్ అందరికీ అర్థమైంది కదా? Yes, sir. Yes, sir. Yes, sir. దీని నాకు అనోటేషన్స్ చెక్కర్ అండర్స్టాండింగ్స్ ఎప్పుడు రాస్తారు? వెడ్నెస్డేకి అవుతుందా? Yes, sir. వెడ్నెస్డేకి అవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఓకే, ఐ గివ్ యూ. అంటే ఈరోజు మండే కదా, రేపు ట్యూస్డే. నాకు వెడ్నెస్డే సాయంకాలానికి పెడతారా ఈ నోట్స్ లెసన్స్? Yes, sir. Okay, sir. సో ప్రోజ్ లో మనకి కంప్లీట్ లెసన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా తల్లి? Sir, digital technologies ఉంది sir. ఓకే, డిజిటల్ టెక్నాలజీస్ ఉంది. పోయిటరీలో 2 ఉన్నాయి కదా, యాజ్ ఐ గ్రూ ఓల్డ్ అండ్ స్టూడెంట్. సో As టుమారో I Sir. Sir. సార్ అయిపోయింది సార్ యాజ్ ఏ గ్రూ హోల్డర్. అయితే మనకి 2 స్టూడెంట్ ఉందా? Yes, sir. Yes, sir. సార్ ఓకే, టుమారోస్ క్లాస్ 2 స్టూడెంట్ చేద్దామని. ఓకేనమ్మా? Yes, sir. Yes. ఓకే సార్. ఓకే తల్లి, దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకేనా? Yes, sir. ఓకే సార్. Sir. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. హేమంత్ బాయ్. బాయ్ సార్. బాయ్ బాయ్. చరిష్మా, Thank you. గాయత్రి, లక్ష్మీ ప్రియ, సుప్రజ బాయ్. Bye, sir. Thank you. Yes, sir. Thank you, sir. Thank you, Bye. sir. Yes, sir. థ్యాంక్ యూ సార్.